హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. సో మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మేము ఒక 1 వీక్కి మా చేను దగ్గరికి అయితే వెళ్ళినాం. అప్పుడు తీసిన వ్లాగ్ ఇది. సో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది అంటే సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వ్లాగ్స్ చేయడం మొత్తం తగ్గించేసిన. చాలా ఎక్కువ ఉంది కదా, బాతులకు వేడి ఇబ్బంది అవుతుంది అని చెప్పి బాతుల కోసం ఇది ఒకటి మా ఆయన ప్లాన్ చేసి ఇట్లా వాటర్ వేసి అందులో వదిలిండు. సో అవైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో. బాతులని వాటర్లో వేయంగానే మా పిల్లలు దాని చుట్టూ పోయి ఆడుతున్నారు. ఇక భయపడే అవైతే వాటర్లు ఉండలేవు. సో అందుకే వీళ్ళని కొంచెం డైవర్ట్ చేద్దాం, దానిని ఫ్రీగా వదిలేయడానికి అని చెప్పి నేను వీళ్ళతో కొద్దిసేపు ఆడినా. ఎంతసేపు ఆడినా కానీ ఇంకా బాతులను మాత్రం వీళ్ళు వదిలేరు. రావడమే మధ్యాహ్నం వచ్చిన పిల్లలకు అన్నం తినిపించుకొని, సో వీళ్ళకి ఇంతగానం ఆడుతున్నందుకు వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆకలిస్తుందని ఏడుస్తారని నేను ముందే ప్లాన్ తోటి గ్రేప్స్ తీసుకొచ్చిన. సో మధ్య మధ్యలో వీళ్ళకి గ్రేప్స్ అవి ఇవి ఇస్తున్న. ఫ్రూట్స్ కూడా కొంచెం బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి. అందరు ఒక్క దగ్గర ఉంటే మస్తు భయం అవుతుంది, ఎక్కడ కొట్టుకొని చచ్చిపోతురా అని చెప్పి అంత ఘోరంగా కొట్టుకుంటారు అనమాట. ఇక మొత్తం వీళ్ళు ఎంబడెంబడే తిరుగుడు అవుతుంది. ఈ వీడియో తీసి దగ్గర దగ్గర 2 months అవుతుంది. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కోసమని హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియో ఇది. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఒక 1 వీకే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో చేన్ దగ్గర ఖాళీ 2 డ్రైవర్లు మాత్రమే ఉంటారు ఈ బాతుల దగ్గర. సో సడన్ గా మేము అందరి పిల్లలతో వచ్చేసరికి అవి బాగా భయపడుతున్నాయి అనమాట. మా పిల్లలకి ఎంత చెప్పినా కానీ అస్సలు ఇంటలేరు, అసలు పోకుండే దాని దగ్గరికి భయపడతాయి అని చెప్పి. సో ఇక దాని తర్వాత వీళ్ళని కొద్దిసేపు వాటర్లో దానికి దీనికి ఎంత డైవర్ట్ చేసినా కానీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే చంపేస్తున్నారు. పని చేయమంటే మాత్రం చెయ్యరు. ఇట్లా వేస్ట్గా వాటర్ వేస్ట్ చేయడం, ఏదైనా పనికిరాని పనులు మాత్రం ఫస్ట్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎంత వాటర్తో ఆడినా నేనైతే ఏమనలేను. మామూలుగా వింటర్ అయితే అస్సలు టచ్ కూడా చేయనిచ్చేదాన్ని కాదు. అదే నీళ్ళు అక్కడ పడుతురు వేస్ట్గా ఎందుకు బండి ఏంటిది? ఎంతసేపు ఆడుతావు మరి? ఇంకా ప్యాంట్ మొత్తం పచ్చిగా అవుతుంది. నేను ఎక్స్ట్రా తేలేను బట్టలు. సరదైంది బిడ్డ, వద్దు సాలిగా వెళ్ళిపోదాం ఇట్లా వేస్తే. జరుగు పెట్టేస్తున్నా. అట్టం జరుగు పెట్ట అక్కడ అక్కడ పట్టుకొని వస్తుంది. జరుగు మ్యాగీ వద్దు, వదిలేయగలరు మళ్ళా మీరు. ఆగవా ఒక్కసారి ఆగు. సైలెంట్గా
ఖుషి ఇడికి రా ఏ మనకి మ్యాగ్జిమం సైలెంట్ ఏం కాదు ముందే ప్లాన్ తోటి ఇంట్లో ఉన్న 2-3 పోలేలు కూడా తీసుకొని వచ్చినా వీళ్ళకి ఎన్ని తీసుకుపోయిన ఫుడ్ అయితే సరిపోదు వీళ్ళు ఆడే ఆటకని చెప్పి. సో ఇంకా పోలేలు, గ్రేప్స్, వాటర్ మిలన్ అన్నీ తీసుకొని వెళ్ళిన. సో అక్కడ వాళ్ళకి కట్ చేసి తినిపిద్దామని చెప్పి. ఇదే వాటర్ మిలన్ వైట్ ఉంటే పడేసేదాన్ని, కానీ ఇక్కడ ఆకలికి ఏది దొరికిన ప్రసాదమే కాబట్టి మా పిల్లలు కూడా సైలెంట్గా తిన్నారు. వైట్ వాటర్ మిలన్ అందుకే అవును బేట. వైట్ వాటర్ మిలన్లో సీడ్స్ వైట్గానే ఉంటాయి, బ్లాక్ వాటర్ మిలన్లో రెడ్ వాటర్ మిలన్లో సీడ్స్ బ్లాక్ ఉంటాయి. తింటావా అవే? ఇగాటమ్మా ఖుషి ఇక్కడ ఖాళీ 2 డ్రైవర్లు మాత్రమే ఉంటారు. డైలీ వర్క్ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు బండిని. మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత జేసీబీని తీసుకొచ్చి ఇక్కడనే పెట్టుకుంటారు అనమాట. సో దానికోసమనే మేము ఇక్కడ 2 రూమ్స్ అయితే 2 months బ్యాక్ తీసిన వీడియో ఇది. అప్పుడు నన్ను చూసుకుంటే నాకే షాక్గా అనిపించింది. ఎండలో తిరిగి తిరిగి ఫేస్ అంతా ట్యాను, బాడీ మొత్తం ఫుల్ ఫ్యాట్. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయినాను కాబట్టి మస్తు డిఫరెన్స్ అనిపిస్తుంది నాది నాకు. వీడియోస్లో చూస్తేనే మనం ఎంత చేంజ్ అయినాం అనేది అర్థమవుతుంది. సో నాకైతే మస్తు రిజల్ట్ అనిపిస్తుంది. సో అప్పుడు నేను 68 kgs ఉండే వెయిట్. సో ఇప్పుడు నేను ఇది మే 2 ఇది. సో ఈరోజు నేను 61కి వచ్చిన వెయిట్. అసలు అప్పటి వీడియో చూస్తుంటే అమ్మ నేనేనా. మా మామయ్య పండించిన ఆవాలన్నమాట ఇవి, ఆవాల చెట్లు. దీన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాని లోపల నుంచి ఆవాలు వస్తాయి అన్నమాట. నేను మీకు చూపిస్తా చూడండి ఒకసారి. పట్టు ఇట్లా దగ్గరకు వస్తా. వావ్ అట్లు వస్తున్నాయి. ఆవాలు బేటా ఇవి. అన్నమా ఆవాలా? ఆవాలు. సో ఇవి అన్నమాట ఆవాలు, సన్న ఆవాలు. ఘాట్ ఎక్కువ ఉంటుంది. చెల్వరా ఇంట్లకు సరిపడేటంతా టమాటా చెట్లు, మెంతెం కూర, పుంటి కూర, తోటకూర, ఆందెంకాయలు, వంకాయలు అలాంటి కొన్ని చెట్లు అయితే మా మామయ్య ఇక్కడ వేసిండనమాట. మా మామయ్యనే చూసుకుంటాడు. మేము ఎవ్వరం ఏమి వెళ్ళము, మాకున్న బిజీ షెడ్యూల్కి అదనమాట. ఉంటే పెద్దగా అయితే అంటే చెట్లు మేము అక్కడ తెలియక దగ్గర పెట్టాం కదా, ఎక్కువ పెరుగుతలేవు. సో ఇవి దూరం ఉన్నాయి, మంచిగా పెరుగుతున్నాయి. ఇవి ఒక 3 lines, అక్కడ సైడ్ ఒక 2 lines. ఈ మధ్యలో మొత్తం గ్యాప్ వదిలేసినాం ఇవి మన కూరగాయల చెట్లు పెంచాలని. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఎవరికి కుదురుతలేదు చెట్లు పెట్టి పెంచే అంత. సో కొంచెం అంత ప్లేస్లో మా మామయ్య టమాటాలు, ఆందెంకాయ, వంకాయలు, పుదీనా, మెంతెం కూర అట్లాంటి కొన్ని కూరగాయలు అయితే పండిస్తుంది కదా. మొన్ననే రీసెంట్గా ఇదంతా దున్నిరు. భూమి మొత్తం మంచిగా దున్నితే మంచిగా అవుతుంది అంట. ఎన్నిసార్లు భూమి దున్నితే అంత మంచిగా అవుతుంది అంట. సో అదన్నమాట. పికాక్స్, ఎన్ని పికాక్స్ వచ్చినాయో మా చైన్లో అయితే ఇందాకటి వరకు. దగ్గరికి వెళ్ళి వీడియో క్యాప్చర్ చేద్దామంటే అవి ఉండే కదా, వెళ్ళిపోతుంటాయి కదా. సో అందుకే వెళ్ళలేము. సో ఇట్లా అన్నమాట 2 months బ్యాక్ వీడియో. ఇన్ని రోజులు పట్టింది మా పిల్లలు ఉండడం వల్ల బిజీగా ఉండి వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో మా బాధలు చూడండి, కరెక్ట్ టైం కాగానే ఎట్లా వెళ్తున్నాయో లైన్గా. దీన్నే డిసిప్లిన్ అనమాట. మా పిల్లలకు అదే చెప్తున్నా, మీరు అసలు అట్లా చెప్పింది వినరు, అవి చూడ అసలు ఎంత మంచిగా పోతున్నాయో ఒక టైం కాగానే. చాలా మంది అడుగుతున్నారు మీ పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారా తీసేస్తున్నారా అని చెప్పి. సో దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తా. సో అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, subscribe to Swati Vlogs Party.